వెల్కమ్ టు టీ టైమ్స్ బాక్స్ ఆఫీస్. ఇక లేట్ చేయకుండా ఫిల్మీ ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దామా? కేజీఎఫ్ చాప్టర్ 1-2తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కన్నడ హీరో యష్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన బీభత్సం గురించి చెప్పక్కర్లేదు. అంతేకాకుండా యష్కి ఊహించిన లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే యష్ ఇటీవలే తన 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. టాక్సిక్ పేరుతో రాబోతున్న ఈ సినిమాను మలయాళ నటి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం టాక్సిక్ చిత్రీకరణ అధికారికంగా మొదలైంది. పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ షురూ అయిందంటూ యష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమం ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యష్ సోదరిగా నయనతార కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలానే మరో హీరోయిన్ తారా సుతారియా కీలక పాత్రలో నటిస్తుండగా మరో బాలీవుడ్ నటి హుమ్యా ఖురేషి నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. గీతూ మోహన్ దాస్ లాంటి డైరెక్టర్ ఈ రేంజ్ స్టార్ కాస్టింగ్ దక్కడంతో సినిమా అద్దిరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో కేవీఎస్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాను 2 భాగాలుగా తీస్తున్నట్లు కూడా టాక్ ఉంది. కానీ దీనిపై మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు యష్ ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీతో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నితీష్ తీస్తున్న రామాయణంలో యష్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పాత్ర కోసం యష్ ని మూవీ టీం సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం యష్ కూడా భారీ రెమ్యునరేషన్ కూడా అడిగారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సీతామాతగా సాయి పల్లవి నటిస్తుండగా శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో యష్ పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే యష్ కోసం టాలీవుడ్ టు బాలీవుడ్ దర్శకులు చాలా మంది ఎదురు చూస్తున్నారు.